హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం క్యారెట్, బీన్స్, ఒక ఉల్లిపాయ, పచ్చి బఠానీ, 2 పచ్చిమిరపకాయలు వేసి రైస్ ఇలా మనం వెరైటీగా ఒక వారంలో ఇలా చేసుకొని తింటే వెరైటీగా ఉంటుందండి. ఎప్పుడు మనం వైట్ రైసే తింటూ ఉంటాం, పలావ్ తింటూ ఉంటాం. అలా కాకుండా ఇలా అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈ విధంగా మీరు మార్నింగ్ క్యారేజీల్లో ఇలా పెట్టినట్లయితే వదలకుండా అయితే తింటారండి. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి అనేది మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. కుక్కర్ తీసుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక యాలుక్కాయ, 5 లవంగాలు, 2 చెక్క ముక్కలు వేసుకోండి. ఒక మరాఠీ మొక్క కూడా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను చాప్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుందండి ఇది ఇలా మీరు చేసుకున్నట్లయితే. పిల్లలు మీరు వదలకుండా అన్నం తినాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసి పెట్టండి. దీంట్లోకి అయితే నేను ఎగ్ కర్రీ చేశాను. మీరు పెరుగు చట్నీ కూడా చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం వచ్చిన కూర ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఎగ్ టమాటో కర్రీ, మసాలా కర్రీ అయితే మీకు చేసి చూపిస్తాను. పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకోండి, కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోండి. ఈ విధంగా మీ దగ్గర పుదీనా ఉంటే మాత్రం పుదీనా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను పుదీనా వేయలేదు. ఇట్లా వేగనివ్వండి. మిరియాలు ఒక అర స్పూన్ వరకు మిరియాలు తీసుకోండి. పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి మనం ఒక అర స్పూన్ మాత్రం తీసుకుందాం మిరియాలు. ఇప్పుడు మిరియాలు మొత్తం ఇట్లా వేగనివ్వండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుందండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి. నాకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుందండి, నేను సాల్ట్ వేస్తాను ఎందుకంటే త్వరగా నలుగుతుంది రోట్లో, అందువల్ల. క్యారెట్, మనం చూపించిన క్యారెట్ ముక్కలు ఇలా ఈ విధంగా ముక్కలు కోసి వేస్తున్నాం. అలాగే బీన్స్, పచ్చి బఠానీ ఒక 50 గ్రాముల వరకు యాడ్ చేస్తాను. ఈ కూరగాయలన్నీ బలము. క్యారెట్ మనకి విటమిన్ ఏ, ఆరోగ్యానికి మంచిది. బీన్స్ మంచిదే, పచ్చి బఠానీ అవి మంచిదే. పిల్లలకి ఇట్లాగా అన్నీ మనం విటమిన్స్ అందిస్తే బాగుంటుందండి. అందువల్ల మీరు సపరేట్గా కాకుండా ఇలా రైస్లో వేసి చక్కగా మెత్తగా ఉడికిచ్చేస్తే రైస్తో పాటు పిల్లలు తినేస్తారు. అందువల్ల ఈ విధంగా వారానికి 2 సార్లైనా పిల్లలకు చేసి పెట్టండి. ఈ ముక్కలన్నీ మెత్తపడాలంటే ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ వేసానండి, త్వరగా మెత్తపడిపోతాయి సాల్ట్ వేసినట్లయితే. ఒక స్పూన్ ఫుల్గా వేసేసానండి, ఇంకా మనం వేయాల్సిన అవసరం కూడా ఉండదు. చెప్పాను కదా మీకు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే నేను రోట్లో నూరుతాను కాబట్టి దాంట్లో ఒక సాల్ట్ వేసి నూరినట్లయితే త్వరగా నలిగిపోయిద్దని వేస్తానన్నమాట. అందువల్ల నేను సాల్ట్ పెద్దగా వేయను. ఇప్పుడు మీరు అన్నీ వేగిన తర్వాత ఏ మెజర్మెంట్తో రైస్ తీసుకున్నారో అదే మెజర్మెంట్తో 1:2 చొప్పున వాటర్ పోసుకోండి. అంటే ఒక గ్లాసు మీరు రైస్ తీసుకున్నారనుకోండి, 2 గ్లాసులు వాటర్. ఎందుకంటే మనకి కూరగాయలు కూడా ఉడకాలి. ఇంకొక పావు గ్లాస్, అర గ్లాస్ ఎక్కువ వేసినా కూడా ఏం కాదండి. పోసేసి కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. దీంట్లో ధనియాల పొడి వేయటం మర్చిపోయానండి, వేద్దాము. ఒకసారి ఓపెన్ చేసి లిడ్, ఇదిగోండి ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు వేసానండి. ఏది కూడా మనం డామినేట్ చేయకుండా ఎక్కువ మసాలాస్ ఏమి వేయమండి, అన్ని అసలు వేసామా లేదా అన్నట్లుగా ఉంటుంది మీకు ఈ మసాలాలు. పిల్లలకి మన ఉద్దేశం ఏంటంటే క్యారెట్ ఇవన్నీ అందించాలి వాళ్ళకి. అన్నంతో పాటు ఇవన్నీ మనకు లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ విధంగా మనం తక్కువ మసాలాలతో ఇలా తయారు చేసుకొని మీరు తప్పకుండా మీ పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయండి, ఒక మెజర్మెంట్తో ఒక బౌల్తో నేను కొలిసానండి. ఆ బౌల్ రైస్ వేసేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం లిట్లో వచ్చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. కర్రీ కోసం అయితే ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం.
పులావ్ ఆకు ఒకటి వేసుకున్నామండి, బేలీవ్, ఇది ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ పేస్ట్. ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి మిక్సీలో వేసి వేస్తున్నాను. మనం చేసేది మసాలా కర్రీ, టమాటో ఎగ్ మసాలా కర్రీ కాబట్టి మనకి ఏమి కూడా అన్నీ కూడా మనం పేస్ట్ చేసుకొని వేసుకుంటామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. మీకు అస్సలు మసాలా ఏమీ తగలదండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ వేసుకుంటున్నాము. రుచి ఉంటుంది కానీ మీకు మసాలాలు అవన్నీ అట్లా వేసారా లేదా అన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించండి, ఎందుకంటే మనం వేసింది పచ్చి ఉల్లిపాయ. ఇప్పుడు టమాటాలు ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. 5 టమాటాలను కూడా మిక్సీలో వేసి ఈ విధంగా పేస్ట్ చేసి దాన్ని కూడా అయితే వేయించుతున్నాను. ఇది ఎంతవరకు వేయించాలి దీంట్లో అంటే పచ్చిమిరకాయలు కూడా ఒక 3 పచ్చిమిరకాయల వరకు నిలువుగా కోసి వేసుకుందామండి. కరివేపాకు ఒక గుప్పుడు కరివేపాకుని ఈ విధంగా అయితే కట్ చేసి వేసుకోండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. కరివేపాకుని కట్ చేసినట్లయితే పిల్లలు కూడా తీయకుండా తినేస్తారండి. వాళ్ళకి తెలియదు అసలు ఎక్కడ ఉంది కరివేపాకు అని ముద్దలో, అప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. కరివేపాకుని తీసి పక్కన పెట్టకుండా ఈ విధంగా కట్ చేయండి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. పసుపు కూడా మీరు బయట కొనే పసుపులు వాడొద్దండి, అవి కొంచెం క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉంటాయి. పసుపు కానీ కారం కానీ ఏదైనా కూడా మీరు స్వయంగా తయారు చేసుకోండి. పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకోండి. ఇది ధనియాల పొడి అండి, ఒక 1/2 స్పూన్ వేసానండి. ధనియాల పొడి కూడా తక్కువ వేసాను. ఇది గరం మసాలా, అది కూడా చాలా తక్కువ. నేను 1/2 స్పూన్ కంటే తక్కువ వేసానండి గరం మసాలా. ఇప్పుడు మనం ఇది ఎంతవరకు వేయించాలి అంటే మనం వేసిన నూనె మనం చాలా తక్కువ నూనె వేసామండి, అది కొంచెం పైకి వచ్చే వరకు పక్కకి నూనె రావాలండి. అంటే అప్పుడు వరకు కూడా మనం ఇది వేయించినట్టయితే మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటో కర్రీ చూసారా, పక్క నుంచి మనకి ఆయిల్ ఎలా పక్క నుంచి వస్తుంది కదా, మనం వేసిన తక్కువ ఆయిలే వచ్చేస్తుంది కాబట్టి ఇంతవరకు వేగితే సరిపోతుందండి. అట్లా నూనె వచ్చిందంటే ఉడికింది అని అర్థం అండి. బాగా వేయించండి. మీరు ఎంత వేస్తే మీకు కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టి మీరు వేయించినట్లయితే త్వరగా వేగిపోతుందండి. ఏదైనా మనకి ఇలా మసాలా కర్రీ పలావ్లో కానీ దేంట్లో అయినా సరే మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకునేటప్పుడు మీరు కొంచెం మసాలా వేగనిచ్చినట్లయితే సరిపోతుంది. కారం 1 స్పూన్ వేసుకుంటున్నామండి. చూసారు కదా మనం ఎంతసేపు వేయించామో, ఇంకా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేయించినట్లయితే. దీన్ని మీరు పొలాల్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీకు బయట దమ్ బిర్యానీ అట్లా ఇచ్చినప్పుడు ఇలాగే చేసి ఇస్తారండి వాళ్ళు, కాకపోతే లూజ్గా చేస్తారు. మీకు ఎప్పుడైనా మసాలా మాడిపోతుంది అని అనిపిస్తే, మసాలా మాడితే మీకు కర్రీ టేస్టే చేంజ్ అయిపోతుంది. కాబట్టి మసాలా మాడకుండా ఇట్లా 2 చుక్కలు వాటర్ పోసుకుంటూ మీరు వేయించుకున్నట్లయితే మీకు బాగా వేగుతుందండి మాడకుండా. ఇప్పుడు జారు కడిగిన వాటర్ అండి, మనం టమాటాలు వేసాం కదా, జారు కడిగిన ఒక గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్ వాటర్ నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఎగ్స్ ఒక 3 ఎగ్స్ తీసుకొని వాటిని ఉడకబెట్టి మజ్జిగ ఇలా కోసి వేస్తున్నానండి. ఎగ్స్ని వేయించలేదండి.
కొన్ని రకాల కర్రీస్కే మనం ఎగ్స్ని వేయించాలండి. టమాటాలు మనం ముక్కలు ముక్కలుగా కోసి మనం మామూలుగా కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి, ఉల్లిపాయ టమాటా. అప్పుడు మాత్రమే మీరు కోడిగుడ్ని వేయించాలి. అన్నిట్లో కూడా వేయిస్తే మీకు బాగాదు ఎగ్. ఇట్లా గుడ్లు మునిగే వరకు వాటర్ ఉన్నాయి కదండి, కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీరతో ఉడకనిచ్చినట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే టమాటో కర్రీ, టమాటో మసాలా కర్రీ మీకైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం రైస్ని చూసుకుందామండి. మనం రైస్ 3 విజిల్స్ వచ్చేసినాయి. చూసారు ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. తింటే చాలా బాగుంటుందండి. పిల్లలైతే మాత్రం బాగా ఇష్టంగా తింటారు. మనం వేసింది నెయ్యి దీంట్లో కాబట్టి ట్రై చేయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లల బాక్సుల్లో మీరు కూడా ఆఫీస్కి వెళ్తేటప్పుడు ఈ విధంగా చేసుకొని వెళ్తే చాలా వెరైటీగా ఉంటుంది. మీరు వారానికి 2-3 సార్లు అయితే చేసేసుకోండి. ఇది చక్కగా అన్ని కూరగాయలు మీ దగ్గర ఇంకేమైనా కూరగాయలు ఉంటే కూడా వేసుకోండి. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎమ్మీ ఎమ్మీగా ఉండే టమాటా కర్రీ. ఇంకా ఉడుకుతుందండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఆ రైస్లో కాంబినేషన్గా ఇది బాగుంటుంది. లేదు మీరు ఇది వద్దు అనుకుంటే ఇంకా వేరే కర్రీ చేసుకోవచ్చు. పెరుగు చట్నీ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని తినొచ్చు అండి, చాలా బాగుంటుంది. పెరుగు చట్నీని అసలు ఏ కర్రీ అవసరం లేకుండా ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. కర్రీతో అవసరం అసలు మీకు పని లేకుండా పెరుగు చట్నీ మీకు పలావ్లో ఎంత బాగుంటుందో అనేది నేను ఇంకో వీడియో పెడతానండి మీకు. చూసారా ఇప్పుడు చూసారా కర్రీ అయిపోయిందండి. స్టవ్ తీసేస్తున్నాం. ఎమ్మీ ఎమ్మీగా ఉండే రైస్.